ఈరోజు పూర్ణం బూరెలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. అయితే వీటిని మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే పూర్ణాన్ని రుబ్బుకోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. మరి వీడియో మొత్తం చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పిండి రెడీ చేసుకుందాము. దానికోసం 1 కప్పు ఉప్మా రవ్వ, రెగ్యులర్గా మనము ఉప్మా వేసుకుంటాం కదా, బాంబే రవ్వ, దాన్ని గ్రైండర్లో చేసుకొని జస్ట్ లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకు కొద్దిగా లావుగా ఉన్న రవ్వని ఇలా కొద్దిగా సన్నగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందాము. సో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలిపేసి ఇంకొక 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇట్లా కొద్దిగా ఒక 1/2 కప్పు నీళ్ళు పోసి మంచిగా కలిపేసి ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము పూర్ణానికి రెడీ చేసుకుందాము. పూర్ణం కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ 1/2 కప్పు తీసుకున్నా. పుట్నాలు 1/2 కప్పు, బెల్లము 1/2 కప్పు, ఇక్కడ కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇది గ్రైండ్ చేసుకున్నాక కొలుచుకుందాము. సో ఫస్ట్ అయితే ఈ పుట్నాలు ఉన్నాయి కదా, వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇవన్నీ 1/2 కప్పు. సో ఫస్ట్ అయితే ఈ పుట్నాలని గ్రైండర్ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 2 ఇలాచీలు వేసి మంచి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా పొడిలాగా అయిందని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ అయిన దాన్ని మనము కొలుచుకుందాం. చూసారు కదా, ఇట్లా 1/2 కప్పు కరెక్ట్గా కొలిచి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఫస్ట్ మనం బెల్లాన్ని కరిగించుకుందాము. ఇక్కడ మనకి బెల్లము పాకం చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం వేసుకొని చూసారు కదా, 1/2 కప్పులో సగానికి సగం కొద్దిగా వాటర్ వేసి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, అంతే. సో చూసారు కదా, బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని జస్ట్ 1 స్పూను నెయ్యి వేసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనము పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకుందాము. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ కలర్ మారాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనము పుట్నాల పిండి ఉంది కదా, అది వేసుకుందాము. ఇంకా అది వేసే క్లిప్ జస్ట్ మిస్ అయిందండి, అంతే. ఆ పొడి వేసాను, మన పుట్నాల పొడి ఉంది కదా, అది వేసి కూడా 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకుందాం, అంతే. జస్ట్ 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకున్నాక ఇంకా మన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోండి. ఇంకా అవన్నీ వేసుకొని కలుపుతూ ఉంటే మనకి గట్టి పడిపోతుంది. జస్ట్ 1 నిమిషమే, అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, జస్ట్ అట్లా కలుపుతూ ఉండండి, మనకి గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది. అంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, జస్ట్ 1 నిమిషానికే మనకి గట్టి పడిపోయింది. సో ఇంకొద్దిగా అట్లా కలుపుతూ ఉంటే గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది. సో చూసారు కదా, అట్లా గిన్నెకి అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత చిన్న ఉండలు చేసి పెట్టేసుకుందాము. ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 1 నిమిషానికే మనకి ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఇంకా చల్లారిన తర్వాత ఇట్లా చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి రవ్వ మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇట్లా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, అట్లాగే కొద్దిగా సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఇంకా మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ పూర్ణంని పిండిలో మంచిగా ముంచేసి మనం పొంగనాల పెంకులో కాల్చుకోవడమే, అంతే. సో చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా అయిపోయింది. మనకి పూర్ణంని రుబ్బే పని లేదు, నూనెలో డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ స్టవ్ మీద పొంగనాల పెంకు పెట్టుకున్నాను, దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణాలని పెట్టేసి పిండిలో మంచిగా ముంచేసి, సో చూపిస్తున్నాను చూడండి, ఇట్లా పూర్ణం కనపడకుండా పిండిలో మంచిగా ముంచేసి ఇంకా మన పొంగనాల పెంకులో పెట్టుకోవడమే, అంతే. ఇట్లనే అన్నీ పెట్టేసుకోండి. ఇంకా దీని మీద మూత పెట్టి జస్ట్ 1 నిమిషం అట్లా ఉడికించుకుందాము.
సో డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో మాత్రం షేర్ చేసుకోండి. సో చూసారు కదా, మంచిగా కాలిన తర్వాత మూత తీసేసి ఇంక మళ్ళీ తిప్పేసుకుందాము. ఇట్లా అన్నీ తిప్పేసుకోండి. ఇంక ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత కూడా మీది నుంచి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటే మంచిగా కాలుతాయి రెండు వైపులా. సో ఇట్లా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవడమే, అంతే. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇంకా రెగ్యులర్గా ఇట్లనే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. సో చూస్తున్నారు కదా, మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా నెయ్యి వేసుకొని తినండి, ఇంకా సూపర్గా ఉంటాయి. మరి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.